హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. నాన్ వెజ్లో ఎన్నిసార్లు తిన్నా కానీ బోర్ కొట్టకుండా అందరూ ఇష్టంగా తినేది ఏదైనా ఉంది అంటే అది చికెన్ కదా. సో ఈ చికెన్ని ఎప్పుడు ఒకటేలాగా కాకుండా డిఫరెంట్గా నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ నేనైతే చికెన్ తీసేసుకున్నానండి, నీట్గా వాష్ చేసుకొని దాంట్లోకి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, నిమ్మరసం, పెరుగు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నేను వీడియోలో చూపించినవన్నీ వేసేసుకొని మనం మంచిగా ముక్కకి పట్టేలాగా ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనమైతే ఒక్క 30 మినిట్స్ అయినా కానీ పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్కకి ఆ మసాలా అంత పట్టి అలాగే ముక్క కూడా చాలా టెండర్గా జ్యూసీగా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మనమైతే కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక బాండీ తీసేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మనకి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది కదా. ఇక్కడ ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఒక మీడియం ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను తాలింపులో. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసేసుకొని మనం ఉల్లిగడ్డలు మంచిగా కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ మాత్రం ఫ్రై అయిన తర్వాత నేను తీసుకున్న 1 kg చికెన్కి 2 టొమాటోస్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. 2 టొమాటోస్ కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు వేసాను. ఈ టొమాటో ముక్కలు అనేవి మనకి మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఒక్క 5-6 మినిట్స్ అయితే మనకి టొమాటో అనేది ఈజీగా కుక్ అయిపోతుంది. నేను కొత్తిమీర కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ టైంలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఒకసారి కలపాలి. ఇలా కలిపేసుకొని మనమైతే ఒక్క 5 to 6 మినిట్స్ అయినా సరే మంచిగా మగ్గనిద్దాము. ఇలా మగ్గనించడం వల్ల మనకి చికెన్లో నుండి వాటర్ అనేది వస్తుంది కదా, ఆ వాటర్తో పాటు చికెన్ కూడా మంచిగా కుక్ అవుతూ ఉంటుంది ప్యారలల్గా. ఈ టైంలో నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేయడం వల్ల మనకి ముక్కకి మంచిగా పడుతుంది కదా. ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు నేను వేసాను, కానీ మ్యారినేషన్ టైంలో నేను సాల్ట్ మన చికెన్కి ఎంత పడుతుందో అంత వేయలేదండి, హాఫ్ క్వాంటిటీ వరకే వేసాను. రెస్ట్ ఆఫ్ ద సాల్ట్ నేను ఇప్పుడు యాడ్ చేశాను. మీరు నా వీడియోస్ ఫాలో అయినట్లయితే నేను సాల్ట్ ఎప్పుడైనా సరే ఒకటేసారి వేయకుండా 2 పార్ట్స్గా సాల్ట్ వేసేది నేను డివైడ్ చేసుకొని వేసుకుంటాను. అలాగే కారం కూడా ఇక్కడ కొంచెం పడుతుంది అనిపించింది, సో కారం కూడా యాడ్ చేసేసి ఇంకొద్దిసేపు మనం మగ్గనిద్దాము. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా మనం డిఫరెంట్గా కర్రీ చేస్తున్నాం అనేసి. సో దానికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, అలాగే ఇలాయచీ, స్టార్ పువ్వు, తర్వాత ఇక్కడ నేను వాటర్ మెలాన్ సీడ్స్ 1 స్పూన్, ధనియాలు, గసాలా, ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే చికెన్ గ్రేవీ అనేది చాలా థిక్గా మనకి రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఎండు కొబ్బరి అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. మనం మంచిగా ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని చికెన్లోకి యాడ్ చేసేసుకోవాలి. ట్రస్ట్ మీ అండి, ఈ పేస్ట్ వేయడం వల్ల మన చికెన్ కర్రీ అనేది డిఫరెంట్గా మారిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏదో హై ఎండ్ రెస్టారెంట్స్లో తింటున్న ఫీలింగ్ అయితే ఉంటుంది, అంత బాగుంటుంది. సో ఇక్కడ నేను పేస్ట్ వేసుకొని అలాగే అదే జార్లో ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేశానండి. మనకి సూపీ కన్సిస్టెన్సీలోకి రావడం కోసం ఇంకొన్ని వాటర్ వేసుకొని మన ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీలోకి వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే యమ్మీగా ఒక స్పెషల్ మసాలా వేసిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఫ్రైడ్ రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని మనము చపాతీ, రోటీలోకి కూడా తినొచ్చు, సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.